హాయ్ అండి. ఈసారి ఈ సంక్రాంతికి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా డెకరేట్ చేసుకోండి. చూసినోళ్ళు ఖచ్చితంగా సూపర్ అంటారు. ఇది నేను కుండని గట్టా యూజ్ చేసి చేయలేదు. జస్ట్ ఇంట్లో మనం వాడుకునే స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా! వాటిని యూజ్ చేసి చేశాను. దీనికోసం ఫస్ట్ 2 సేమ్ సైజ్ ఉన్న స్టీల్ కప్పులు, ఒకటి దానికంటే చిన్న సైజ్ ఉన్న స్టీల్ కప్పు తీసుకొని, ఇప్పుడు డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా! దాన్ని దాన్ని 3 ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్‌కి చూపిస్తున్నట్టు అంచుల మీద అంటించేసుకోండి. దాని మీద ఉన్న టేప్‌ని తీసేసి ఇంకొక బౌల్ ఉంది కదా! దాన్ని రివర్స్‌లో దాని మీద అంటించేయండి. ఇప్పుడు 2 అంటుకుంటాయి కదా! ఇప్పుడు దీని మీద గమ్ అప్లై చేసుకుంటూ రోజ్ పెటల్స్ ఉంటాయి కదా! గులాబీ రేఖలు, వాటిని ఒకదాని పక్కన ఒకటి అంటించేస్తూ వచ్చేయండి. సేమ్ ఇదే విధంగా బౌల్ మొత్తం కనిపించకుండా 2 బౌళ్ళకి అంటించేయండి. ఇది వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే గనక, వర్తీ అనిపిస్తే గనక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూసేయండి. చూసారు కదా! బౌల్ అంతా అలా అంటించేసుకోండి. పైన బేసు, కిందన బేసు వదిలేయండి. ఇప్పుడు దాని మీద పెట్టి చిన్న బౌల్ ఉంటుంది కదా! దానికి కూడా చూపిస్తున్నట్టు గులాబీ రేఖలను అంటించేసుకోండి. ఇప్పుడు బౌల్ మీద మళ్ళీ డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా! దాన్ని అంటించి దాని మీద ఆ చిన్న బౌల్‌ని అంటించేయండి. చూసారు కదా! ఇది ఇప్పుడు కుండ షేప్‌లో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ డబుల్ సైడెడ్ టేప్ తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మనం చిన్న బౌల్ పెట్టాం కదా! దాని లోపల ఆ డబుల్ సైడెడ్ టేప్‌ని అంటించండి. లోపల అంటించిన తర్వాత ఇప్పుడు మన ఇంట్లో ఒత్తిడి చేసుకునే దూది ఉంటుంది కదా! దాన్ని మనం పాలు పొంగితే ఎలా ఉంటుంది ఆ షేప్ వచ్చేలా అంటించుకుంటాం. అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను నార్మల్ వైట్ పేపర్ మీద హ్యాపీ సంక్రాంతి అని, సంక్రాంతి శుభాకాంక్షలు అని రాసి మళ్ళీ డబుల్ సైడెడ్ టేప్‌తో దాని మీద అంటించేసాను. కిందన ఫైర్‌లా కనిపించడం కోసం యెల్లో కలర్ పేపర్స్ ఉంటాయి కదా! వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని సేమ్ డబుల్ సైడెడ్ టేప్‌తో ఆ బేస్‌కి అంటించేసాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.